షార్ట్ కంప్లీట్లీ ఇన్ మేఘాలయాలో అంత తీస్తే మీరు ఒక్కసారి ఓకే నాకు అర్థమైంది ఎమోషన్ వెరీ గుడ్. అయితే దానికి ఒక కథ ఉందండి. అంటే వాడు ఓపెన్ చేసిన తర్వాత సినిమాలో వాడు ఎందుకు అలా ఉన్నాడు వాడి ఫిల్టర్ తీసుకుని తాగాలి వాడు ఎమోషన్ పొద్దున్నే హ్యాండ్ ఓవర్లు లేచాడు. సో ఫిల్టర్ తీసుకుని తాగాలి వాడు. అంటే ఆ పక్కన ఏ గుట్ట ముక్కున్నా తీసుకొని వాడు తాగుతాడు. కాకపోతే అది అక్కడ రాత్రి దాని ముందు ఎప్పుడో జరిగిన కొన్ని సన్నివేశాల్లో మిగిలిపోయిన కొన్ని వల్ల వాడికి చేతికి దొరికింది తీసుకుంటాడు. వాడు ఎందుకు అలా ఉన్నాడు వైల్డ్ యానిమల్గా అలాగా అనేది మన సినిమా చూసుకుంటున్నాం. బాగానే ఉందా అమ్మాయి కూడా ఉంది. అదే మీరు అన్ని సినిమాల సీక్రెట్లకి ముందు అడిగితే ఎట్లా క్వశ్చన్ అడుగుతున్నారా మీ ఆశ చెప్తున్నారు అంటే అది ఆన్సర్గా భావించారా? ఆన్సర్గా భావించారా దాన్ని? అదే అంటే అమ్మాయి కూడా ఉంటుందా అంటే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి బ్రాకి సంబంధం ఉందా లేదా, ఆ మందుకి అసలు ఈ గోళంతకి సంబంధం ఉందా లేదా సినిమాలో ఉంటుంది. ఎనీవే టు ఎక్స్టెండ్ వాట్ హీ సెడ్, బ్రాలో మంది ఎందుకు తాగుతాడు, బ్రాలో మంది ఎందుకు తాగుతాడు అంటే దాంట్లో లాజిక్లు కూడా ఎదుగుతున్నారు జనం. ప్యాడెడ్ బ్రా అందులో కష్టం అంటే గట్టిగా లాజిక్ వస్తుందండి. తాగుతాడు అతను, అంత వైలెంట్గా ఉంటాడు. ఎందుకలా ఉన్నాడంటే అది సినిమా ఓపెనింగ్లోనే ఉంటుంది. వెన్ యూర్ ఇంట్రడ్యూసింగ్ ఈ క్యారెక్టర్ స్క్రీన్ టైంలో ఏమవుతుందంటే సినిమాలో మనకి చాలా తక్కువ టైం ఉంటుంది కొన్ని యాట్రిబ్యూట్స్ క్యారెక్టర్ గురించి చెప్పేయడానికి. ఒక్క షాట్లో చాలా చెప్పేయాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ స్క్రీన్ ప్లే కన్స్ట్రెయింట్స్ అనండి, ఎడిట్ కన్స్ట్రెయింట్స్ అనండి. యూ చూస్ సమ్ షార్ట్స్ టు సే వాట్ యూ వాంట్ టు సే. అంటే ఒకటేదో పెట్టాలి ఆడియన్స్ మైండ్లో, తొందరగా అలా తప్ప మందు వేరేలా తాగవా ఏంటది. సో ఎక్స్ప్లెయిన్ ఇన్ ది సినారియో వై ఇట్ ఈస్ దేర్ ఇన్ ది స్టోరీ. జీరో కట్స్ తో మాకు ఇచ్చారు. సో ఇట్ ఈస్ ఎనీథింగ్. సో వెన్ యూ వాచ్ ది ఫిల్మ్ విల్ అండర్స్టాండ్ మోర్ అబౌట్. అంటే నాకు తెలిసి అయితే నవదీప్ గారికి ఈ సినిమాతో చాలా మంచి పేరు అయితే వస్తుంది. 100% దాంతో పాటు బాగుంది. సో ఇంకొకటి అంటే ప్రస్తుతం ఇండస్ట్రీకి సంబంధించింది అంటే ఎప్పుడు చూసినా మీ పైన ఎప్పుడు అలిగేషన్ వచ్చేది. ఈసారి మాత్రం ఈ ఇష్యూలో ఇటీవల రాలేదు. నిజంగా గ్రేట్. అది చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. నాకు కూడా ఇన్స్టాగ్రామ్ అన్న ఏంటన్నా నువ్వు బెట్ న్యూస్ లో రాలేదు ఈసారి. నేనేదో సినిమా పనులు ఉన్నాను. మంచిగా జరిగిందండి, ఒకసారి వదిలేయండి. థ్యాంక్ యూ ఫర్ యూర్ విషెస్. అయితే సినిమా గురించి 2024లో మనం లాక్డౌన్ తర్వాత ప్రపంచం గురించి మాట్లాడుకుంటే, సినిమాల గురించి మాట్లాడుకుంటే, లాక్డౌన్లో ఓటీటీ అనే ఒక భయంకరం, మన తెలుగు భయంకరం అంటే మంచిగా తెలుగు ఆడియన్స్ అనుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అందరికీ అలవాటు అయింది. అది ఎక్స్పోజర్ టు వరల్డ్ సినిమా బాగా పెరిగింది. రకరకాల సినిమాలు ఇందా కూడా ఒక ఆవిడ మంచి క్వశ్చన్ అడిగారు. మలయాళం, తమిళ్, హిందీ, వేరే లాంగ్వేజెస్ నుంచి చాలా డిఫరెంట్ కాంటెంట్ ఇంట్లో కూర్చొని కంఫర్టబుల్గా ఏసీ వేసుకొని గర్ల్ ఫ్రెండ్ వైఫ్ పెట్టిన టీ కాఫీ తాగుతూ లేదా బీర్ తాగుతూ చిల్ అవుతూ చూస్తున్నారు సినిమా. సో ఆడియన్ ఎలా, నేను ఓటీటీలో అన్ని చూస్తాను. సరే ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్గా సినిమాలు చేస్తున్నాను పక్కన పెడితే నేను సినిమా ఆడియన్. సో మనకున్న ఎమోషన్ ఇప్పుడు మే టాక్ ఐ మీన్ మనం అనుకునే ఆడియన్స్తో మాట్లాడితే ఇంట్లో కూర్చొని చూడొచ్చు ఏ సినిమా అయినా. అంటే సూపర్ స్టార్ సినిమా, పెద్ద స్టార్ సినిమా, భయంకరమైన విజువల్ ఏదో ఉంది అంటే తప్ప మనం ఇంట్లోంచి బయలుదేరి థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే జరుగుతుంది కూడా. ఎవ్వరు ఓకే ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా ఇంట్లో చూద్దాం, 1 నెలలో 2 నెలలో లేదా 3 వారాల్లో వాటెవర్ ఒక టైం పర్టికులర్ టైం తర్వాత వచ్చేస్తుంది కదా. ఈ రోజు ఎందుకు వెళ్ళాలి బాబాయ్ నేను సినిమాకి? సరే వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మీరు రండి సినిమా బాగుంటుందని మేము ఎంత చెప్పినా వచ్చేవాడు వాడికి తెలుసు ఆల్రెడీ. అంటే ఎందుకు ట్రైలరో టీజరో చూసినప్పుడు దేనో బెటర్ దెన్ us, ఎందుకు రావాలి థియేటర్కి, దానికి ఆన్సర్ దొరుకుతుంది సినిమా థియేటర్లో చూస్తే అనేది మా ఫీలింగ్. మేము అలా ఫీల్ అయ్యాము. సో అంటే పాయింట్ ఏంటంటే 2024లో ఈ రోజున మనం ఇలా కూర్చొని మాట్లాడుకున్నాం పోస్ట్ పాండమిక్. ఏదో ఒక అద్భుతం ఉంటే తప్ప మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అని. కాకపోతే నేను పర్సనల్గా లవ్ మోడీ గురించి 2019లో తను నాకు కథ చెప్పినప్పుడు నేను చిరపుంజి మేఘాలయాలో చూసాను. అక్కడ కూర్చొని రాసుకున్న కథ అక్కడికే మనం చెయ్యాలి అని ఫస్ట్ కండిషన్. అంటే కథ విన్నాక ఓకే ప్రేమ గురించి కథ బాగుంది, పాయింట్ సరే నేను ఏం చేయాలంటే వాడి పెంచాలి ఇవన్నీ ఓకే. యాజ్ అన్ యాక్టర్గా నేను నా డబ్బులు తీసుకొని రెమ్యునరేషన్ తీసుకొని నా యాక్టింగ్ ఏదో నేను చేసి వచ్చేది. కానీ ఈ కథ విన్నప్పుడు ఆ మేఘాలయ తన విజన్ మొత్తం నాకు అర్థమైనప్పుడు
100% అక్కడే చేయాలి సినిమా. కాకపోతే అక్కడ కండిషన్స్ ఏంటి భయంకరంగా ఉంటుంది. మామూలుగా మనం ఇక్కడ వర్షాకాలంలో మనకి హైదరాబాద్లోనే కరెంట్ పోతుంది, ఎండాకాలం వర్షాకాలం కొంచెం కొంచెం. అసలు అక్కడికి మేము వెళ్ళి షూట్ చేస్తున్నప్పుడు అక్కడ కరెంట్ ఎలా వచ్చిందా అని డౌట్ మనకు. వెళ్తే ఫస్ట్ రోజు రేకుల షెడ్లో ఉన్నాము, రేకుల షెడ్లో నీకు ఈరోజు నైట్ నిద్ర పట్టదు అన్నాడు. మరి చెప్తాను అనుకున్నా. వెళ్తే అర్ధరాత్రి 12ంటికి భయంకరమైన ఉరుములు మెరుపులు లౌడ్ సౌండ్ మ్యూజిక్స్. అంటే ఒక రేకుల షెడ్ మీద అంత వర్షం పడ్డప్పుడు నేను లోపల ఉండడం అనేది మామూలుగా, అంటే అంత భయంకరమైన వర్షం. వరల్డ్స్ వెట్టెస్ట్ ప్లేస్ అది చిరపుంజి అని. అర్థమైంది ఇదేదో మనకి మామూలు మ్యాటర్ లాగా ఉండేటట్లేదు షూటింగ్. ఫస్ట్ అనుకున్నాము ఇంకా 25 days లో ఫినిష్ చేసి వద్దామని. బట్ వన్ ఆఫ్టర్ ది అదర్ అంటే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయండి. నేను అనవసరం అనుకోండి, సినిమా బాగుంటుంది చూస్తారా, అది పక్కన పెట్టండి. బట్ ఆర్ ఇంటెన్షన్ ఆఫ్ గోయింగ్ త్రూ దట్ ఎంటైర్ ఒక అసలు ఈ సినిమా ఎలా జరిగింది ప్రొడక్షన్ అనేది దాని మీద ఒక సినిమా నేను తీద్దాం అనుకున్నాం, మాకు కుదరలా. ఉన్న కాంప్లికేషన్ చాలా ఫస్ట్ వెళ్ళి తీసుకొద్దాం. సో ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ జర్నీ. దాని తర్వాత మరి షూటింగ్ అయిపోయింది, లాక్డౌన్ సగం చేసి వచ్చాం, తర్వాత లాక్డౌన్లో కూడా షూట్ చేసాం, మళ్ళీ వెళ్ళాం. ఇదంతా చెప్పాను చాలాసార్లు. పాయింట్ ఏంటంటే మరి 19 అన్నారు, మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ పోస్ట్పోన్ చేశారు అని కింద కమెంట్స్ నాకు. ఇంకా ఎన్ని 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 రోజులు వెయిట్ చేయాలని అంటాడు ఒకడు, ఇంకొకటి వచ్చి మాకు నమ్మకం చేస్తారు. సో చాలా ఉంటాయి కదా సినిమా అంటే తప్పదు. బట్ అవర్ ఇంటెన్షన్ వాజ్ ఆల్వేస్ టు బ్రింగ్ అవుట్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇన్ దట్ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ మేమైతే డెఫినెట్గా అచీవ్ చేసాం. ఇంకా మీకు మీ ఇష్టం, ఇంకా మీరు ట్రైలర్ టీజర్ చూశారు కాబట్టి మీరు డిసైడ్ ఎందుకు రావాలో లేదా చూశాక జనాలు చెప్తారు. డిసైడ్.